ప్రభుత్వ పాఠశాలల్లో నాడు వెతలు, నేడు ఆనందాలు. తాళాలు లేని తలుపులు, విరిగిన కుర్చీలు, కనిపించని బెంచీలు, పెచ్చులూడుతున్న గోడలు, వెలగని ట్యూబ్ లైట్లు, తిరగని ఫ్యాన్లు, ఆవరణలో ఎటు చూసినా ముళ్ల కంపలు, మరుగుదొడ్లు లేక విద్యార్థినుల ఇబ్బందులు, అపరిశుభ్రతకు ఆనవాళ్లు ఆ ఆట స్థలాలు. ఇవి గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించే దృశ్యాలు. నిజమైన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా వస్తే నాడు అధ్వాన్నంగా మారిన ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడులో భాగంగా ఎలా సుందరంగా మారిపోయాయో చెప్పడానికి రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలే ప్రత్యక్ష సాక్ష్యాలు. అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. ఆగస్టు 16న నుంచి ప్రారంభం కానున్న పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, నిరంతరంగా నీళ్లు, కొత్త కొత్త ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, స్మార్ట్ టీవీలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, మంచి మంచి బొమ్మలతో కాంపౌండ్ వాళ్లు, కొత్త అందాలతో ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్తా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మనబడి నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తూ వాటి రూపురేఖలు మారుస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాడు నేడు అన్న కార్యక్రమంతో జీవితాలు ఎలా బాగుపడతా ఉన్నాయో చూపించే కార్యక్రమం. ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది, కానీ ఒక చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్నే మార్చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు నమ్మారు. కాబట్టే విద్యకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబోలు. నిజంగా ఈ రోజు ఈ టాప్ 50 కాలేజెస్, టాప్ యూనివర్సిటీస్, ఈ టాప్ కాలేజెస్, టాప్ విద్యా సంస్థలు ఇక్కడ చదవాలి అని అంటే నిజంగా ఫీజులు ఏ రకంగా ఉన్నాయి, నిజంగా చదివే పరిస్థితి ఉందా, ఎవరికైనా సీట్ వచ్చినా కూడా అక్కడ సామాన్యుడు పేదవాడు చదువుకోగలిగే పరిస్థితి ఉందా అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఒక మచ్చుకొక 10 నేను చదువుతాను. షికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ MBA లో 1.32 crores వాళ్ళు కట్టాల్సిన ఫీజులు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ లో మాస్టర్స్ MS 1.2 crores వాళ్ళు కట్టాల్సిన ఫీజులు. కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో MBA 1.16 crores, 1,16,00,000. లండన్ బిజినెస్ స్కూల్లో MBA 1.13 crores. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ MS 1.11 crores. న్యూయార్క్ యూనివర్సిటీలో MS 1,09,00,000. ఇన్సియాడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫ్రాన్స్ లో MBA 88 లక్షలు. హార్వర్డ్ యూనివర్సిటీలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో MBA 68,86,000. MIT లో స్లోవాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో MBA 67 లక్షలు. UC బర్క్లీలో MS 61 లక్షల నుంచి 2,06,00,000 దాకా. అంటే మచ్చుకొక 10 యూనివర్సిటీస్, 10 మంచి కాలేజీలు, మంచి యూనివర్సిటీస్ గురించి, మంచి విద్యా సంస్థల గురించి నేను ఊరికి కొన్ని చదివి వినిపించడం. అసలు గమనిస్తే ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజెస్ లో సీట్లు ఎవరికైనా, మన పిల్లలకి ఎవరికైనా వచ్చినా